హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో ఉప్మా రవ్వతోటి గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. జనరల్గా మనం మైదాతోటి గోధుమ పిండితో చేసే గవ్వలు కొంచెం గట్టిగా ఉంటాయి, కానీ ఈ రవ్వతో చేసిన గవ్వలు మాత్రం క్రిస్పీగా గుల్లగుల్లగా చాలా రుచిగా ఉంటాయండి. కేవలం ఒక 10-15 నిమిషాల్లో మనం ఈ గవ్వలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు ఇట్లా హెల్తీగా చేసి ఇవ్వండి. నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఏదైనా అకేషన్స్ ఉన్నా లేదా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా రవ్వతోటి ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1/3 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. మనం ఉప్మా రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1/4 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి. రవ్వ గోధుమ పిండి కలిపి 1 కప్పు వరకు తీసుకోండి. ఇక్కడ పక్కా కొలతలతోటి బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందులోకి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని రవ్వకి బాగా పట్టించండి. మనం నెయ్యి అనేది ఎంత బాగా పట్టిస్తే మనకి గవ్వలు అనేది అంత గుల్లాగా వస్తాయి. గట్టిదనం లేకుండా గుల్లాగా రావాలంటే నెయ్యిని బాగా పట్టించాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా కలిపేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. వాటర్ అనేది చూసి వేసుకోండి. రవ్వ కొంచెం వాటర్ని ఎక్కువనే అబ్జర్వ్ చేస్తుంది, అలానే ఎక్కువ వేసుకోకండి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు సాఫ్ట్ పిండి వచ్చేంత వరకు కలుపుకోవాలి. రవ్వ కొంచెం నానాలి కాబట్టి ఫస్ట్ కొంచెం లైట్గా లూజ్ కలుపుకోండి. మనం కొద్దిసేపు రెస్ట్ ఇస్తే రవ్వ వాటర్ని పీల్చుకొని గట్టిపడుతుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయిలోకి 1 కప్పు వరకు బెల్లాన్ని 1/4 కప్పు వరకు వాటర్ అనేది పోసుకోండి. ఇక్కడ మనం రవ్వ పిండి కలిపి 1 కప్పు తీసుకున్నాం కదా, సో బెల్లం కూడా 1 కప్పు తీసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గవ్వలకి పాకం అనేది లేత తీగ పాకం రావాలండి. చూస్తారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా మనం ఫింగర్తో టచ్ చేస్తే లైట్గా తీగలాగా సాగాలన్నమాట. ఈ విధంగా పాకం రావాలండి. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకోండి. మనకు పాకం అనేది చూస్తేనే అర్థమైపోతుందండి. ఇట్లా పొంగులాగా వచ్చి లంప్స్ లాగా వస్తుందన్నమాట. ఇట్లా చూస్తారు కదా వీడియో క్లిప్లో, ఇలా రావాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఫస్ట్ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, పిండిని ఇక్కడ నేను కనీసం 20 నిమిషాల పాటన్నా నానబెట్టానండి. రవ్వ కూడా చక్కగా నానిపోయింది. చూసారు కదా కన్సిస్టెన్సీ కూడా మంచి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. ఆ తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి. పెద్దగా చేయకండి, మళ్ళీ గవ్వలు లావైపోయి సరిగా ఉడకవు. సో చిన్నగా చేసేసుకొని గవ్వ చెక్క ఉంటుంది కదా, గవ్వ చెక్కకి నూనె కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసేసుకొని గవ్వల్లాగా ఒత్తేసుకోవాలి. మనం జనరల్గా పిండితో చేసే ఏ విధంగా వస్తాయో ఆ విధంగానే ఈ గవ్వలు అయితే వచ్చేస్తాయండి. ఇలా అన్ని గవ్వల్ని చేసుకొని గవ్వలు ఆరిపోకుండా పైనంగా క్లాత్ కానీ లేదా ప్లేట్ కానీ కవర్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది పోసుకోండి. ఆయిల్ నార్మల్ హీట్ ఉండాలండి. ఆ తర్వాత ఇందులోకి 1 by 1 గవ్వలు అనేది వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఆ తర్వాతకి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గవ్వలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. కనీసం 6 నుండి 8 నిమిషాల టైం అయినా పడుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే వన్ సైడే వేగిపోయి ఇంకో సైడ్ వేగమనమాట. సో ఊరికైతే మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే గవ్వలు చక్కగా వేగిపోయి లోపల వరకు చక్కగా ఉడికిపోతాయి. మనకి గవ్వలు కూడా క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయి అన్నమాట. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం ఉంది కదా, పాకంలోకి ఈ గవ్వలు మొత్తం వేసుకోవాలి. పాకం అనేది ఏమన్నా చల్లారి ఉంటే మళ్ళీ ఒక్కసారి పొయ్యి మీద వేడి చేసుకోండి. బెల్లం పాకం తొందరగానే గడ్డ కడుతుందండి. సో లైట్గా గోరువెచ్చగా చేసుకున్న తర్వాతకి ఈ గవ్వలు అనేది వేసుకోవాలి. మనం గవ్వలు వేసే టైంకి పాకం అనేది కొంచెం వేడిగా ఉండాలండి. అప్పుడే బెల్లం అనేది గవ్వలకి చక్కగా పడుతుంది. సో ఇలా గవ్వలు మొత్తం వేసేసుకొని అంతా కలుపుకున్న తర్వాతకి ఒక 15 నుండి 20 నిమిషాల పాటు పక్క పెడితే మనకి పాకం అనేది చల్లారిపోయి గట్టి పడుతుంది. చూసారు కదా గవ్వలు కూడా చక్కగా వచ్చినాయి. ఈ ప్రాసెస్లో చేశారంటే గవ్వలు కూడా గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఈ రవ్వ గవ్వల్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని హెల్ప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.